మన గుడి మన బలం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ సందర్భంగా అఖిల భారతీయ విశ్వ హిందూ రక్షా పరిషత్ నాయకులు గోపాలరాయ్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మాడభూషి శ్రీధరాచార్యులు గారు, గౌరవనీయులు శ్రీ గోపాల్ శర్మ గారు, అలాగే ఈ సంస్థ యొక్క బాగా కృషి చేస్తున్నటువంటి అధ్యక్షురాలు నడింపల్లి యమునా పాఠక్ గారు, మహిళా ప్రెసిడెంట్ విశ్వ హిందూ రక్షా పరిషత్, అలాగే స్వామీజీ, మిగతా అనేక మంది పెద్దలారా, సోదర సోదరి మల్లారా, ఈరోజు నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే యమునా పాఠక్ గారు చొరవ తీసుకొని మన ప్రాచీనమైనటువంటి భారతీయ సంస్కృతికి నిలయమైనటువంటి గుడి చాలా పవిత్రమైనది. మన గుడి మన బలం అనేటువంటి ఒక ఆలోచన ఇది చాలా గొప్పది. ఎందుకంటే మన సమాజాన్ని అంతా కూడా, అంటే హిందూ సమాజాన్ని అంతా కూడా సంఘటితపరిచే ఏకైకమైన శక్తి మన గుడి అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడ వాళ్ళైనా అందరినీ పవిత్రంగా చేర్చగలిగే స్థలము గుడి. కాబట్టి గుడి దేవుడి యొక్క స్థానం. దేవుడి స్థానం అంటే చాలా పవిత్రమైనటువంటి స్థలం. మన మనస్సును నిగ్రహంగా ఉంచుకొని అన్నింటినీ మర్చిపోయి ఏకాగ్రతతోటి దేవుడి మీద దృష్టి పెడతారు. కాబట్టి ఆధ్యాత్మికమైన శక్తికి కేంద్రం మన గుడి. ఆధ్యాత్మిక బలమే దైవీ బలం. ఆ దైవీ బలమే మనకు శక్తి. అందుకనే ఎవరి దగ్గరైతే దైవీ శక్తి ఉంటుందో ఆ దైవీ శక్తి చాలా పనులు చేయిస్తుంది. దైవీ శక్తి లేకపోతే రాక్షస శక్తి వస్తుంది. కాబట్టి రాక్షస శక్తిని దూరం చేస్తూ పవిత్రమైనటువంటి ఒక దానవ శక్తిని చేసేటువంటి కేంద్రం గుడి. అలాగే గుడి అందరికీ ఓ సంస్కార కేంద్రం. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా భక్తితో శ్రద్ధతో గుడిలో పూజలు నిర్వహిస్తారు. అనేకమైనటువంటి ఇబ్బందులున్నా, అనేకమైనటువంటి వ్యాధులున్నా, అనేకమైనటువంటి గొడవలున్నా ఒక గుడికి పోతే అన్నీ మనకు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకము ఇవాళ ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఈ గుడిని రక్షించుకోవాలి. ఈ గుడి మన సనాతన ధర్మానికి, సనాతన సాంప్రదాయానికి ప్రతీకం. కానీ ఈ గుళ్ళు చాలా ప్రాచీనమైనవి, చాలా పురాతనమైనవి. వేలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక గుళ్ళు. కాబట్టి ఇలాంటి గుళ్ళు శిథిలమవుతున్నాయి. ఇలాంటి గుళ్ళు రక్షణ లేదు. ఇలాంటి గుళ్ళకి వేలాది ఎకరాల యొక్క భూమి ఉంది. సోదరిమణి యమునా పాఠక్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలోనే 2,11,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్లో 1,25,000 ఎకరాలు రాసినారు. ఆ రకంగా దేవాలయాల భూములు, దేవాలయాల యొక్క పరిరక్షణ చాలా అవసరం. అలాగే దేవాలయంలో పవిత్రత ఉండాలి. దేవాలయ కమిటీల్లో, దేవాలయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు.
ఇక్కడ ప్రభుత్వ జోక్యం వస్తే అక్కడ ప్రమాదం ఉంటుంది, అక్కడ అవినీతి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే భక్తులతోటి ఆ దేవాలయాలను ట్రస్టుల రూపంలో ఏర్పాటు చేసి నిర్వహించాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉన్నది. మన సమాజంలో ఉన్నటువంటి అనైక్యత వల్ల, గొడవల వల్ల మన గుళ్ళు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి నేను యమునా పాఠక్ గారు చేసే ప్రయత్నం, ఆమె పాతపట్నంలో 17 గుళ్ళు వెళ్ళి దర్శించి ఆ గుళ్ళన్నింటినీ కూడా రక్షించడానికి చేస్తున్న ప్రయత్నము, వాటిని పెంపొందింపజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి యమునా పాఠక్ గారికి నేను మనసారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మహిళగా ఆమె చేస్తున్నటువంటి పని ఇది ఎక్కడ కూడా మనకు ప్రచార ప్రసారానికి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది మన మనసులో ఉన్నటువంటి కార్యక్రమం. అందుకనే ఈ గుడి యొక్క రక్షణ, మన గుడి మన బలం అనేటువంటిది చాలా గొప్ప శక్తి. అందుకని నేను ఈ సందర్భంగా మన భారతీయ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే గుళ్ళను రక్షించుకోవాలి. అనేకమైనటువంటి ఒక సిద్ధా కేంద్రమైన గుడిని ప్రత్యేకించి నేను కోరుకునేది ఒకటే, గుళ్ళో సంస్కార కేంద్రాలు పెట్టాలి. ఈ సంస్కార కేంద్రాల్లో బలహీన వర్గాల పిల్లలు ఎవరి ఇంట్లోనైతే సరైనటువంటి ఆధ్యాత్మిక భావాలు వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండటానికి గూడు లేదు, అలాంటి వాడు దేవుణ్ణి ఆలోచించలేడు. కానీ అలాంటి వాళ్ళ మనసులో కూడా దైవం ఉన్నదని నేను మనసారా నమ్ముతున్నాను. కాబట్టి అలాంటి పేద, దళిత, వెనుకబడినటువంటి వర్గాల పిల్లలను, ఆడపిల్లలను, మగపిల్లలను, 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను తప్పకుండా ప్రతి గుళ్ళో ఒక సంస్కార కేంద్రం పెట్టి వాళ్ళకి సరైనటువంటి పద్యాలు, శ్లోకాలు, గీతాలు ఇవన్నీ కూడా నేర్పిస్తే వాళ్ళు వచ్చేటువంటి ఒక ధార్మిక శక్తి చాలా గొప్పది. కాబట్టి మనకు గుడి వ్యక్తిగతమైనది కాదు, కేవలం వ్యక్తిగతంగా భావించకూడదు, గుడి సామాజికమైనది. కాబట్టి సమాజం అంతా కూడా, ఆ బస్తీలో ఉన్న సమాజం అంతా కూడా వచ్చేటువంటి ప్రక్రియను చేయాలి. నేను దివిసీమలో 1977లో తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళాను. గ్రామాలు కొట్టుకుపోయాయి, వేలాది మంది చనిపోయినారు. కానీ నేను మీకు గంటాపదంగా చెప్పగలుగుతాను, అక్కడ రక్షించింది ఏంటంటే ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళ పోయి ఉన్న వాళ్ళే రక్షించబడరు తప్ప ఎక్కడ కూడా రక్షణ లేదు. ఇది భావదేవర పెళ్ళి మండలి కృష్ణారావు గారు చెప్పిన విషయం. ఆయన మాజీ మంత్రి. కాబట్టి గుళ్ళు చాలా పవిత్రమైనవి. నేను దివిసీమలో వెళ్ళినప్పుడు మూలపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు మేము ఒక నియమం ఏర్పాటు చేశాం. అక్కడంతా చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, చేపల వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు. ద్వారకాచారి అని మా ఇన్ఛార్జ్ ఆయన చెప్పినాడు, ఈ గుడికి ప్రతిరోజు ఓ కుటుంబం వచ్చి పూజ నిర్వహించి శ్రద్ధతో పాల్గొనింపజేయాలని ఆయన నియమం పెడితే 30 రోజులు 30 కుటుంబాలు, అలా 90 కుటుంబాలు 3 నెలలకు ఒకసారి వాళ్ళే ప్రసాదం ఇచ్చి వాళ్ళే పూజలు నిర్వహించేవాళ్ళు. ఆ రకంగా గ్రామం మొత్తం ఇన్వాల్వ్ అయ్యాయి. దీనివల్ల మత మార్పిడి జరిగాయి. మత మార్పిడి చాలా ప్రమాదం. మత మార్పిడి వల్ల మన దేశం గురించి, మన ధర్మం గురించి ఆలోచించేటువంటి ఒక శక్తి తగ్గుతుంది. కాబట్టి మనం మత మార్పులను కాపాడాలన్నా, అలాగే మన యొక్క బలాన్ని పెంచుకోవాలన్నా గుడి మన కేంద్రం. కాబట్టి ఈ గుడిని రక్షించుకుంటూ దేవాలయ యొక్క భూములు, దేవాలయ యొక్క పవిత్రత,
దేవాలయ యొక్క వాతావరణాన్ని కాపాడేటువంటి దీన్ని నిర్మాణం చేస్తున్నటువంటి ఒక మన విశ్వ హిందూ రక్షా పరిషత్ మరియు విశ్వబంధు ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న కృషికి నేను మళ్ళొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సోదరీమణి శ్రీమతి యమునా పాఠక్ గారికి వారి యొక్క భక్త బృందానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.